Hi students, welcome to Portfolio Management online class. Today we are going to discuss about scope of portfolio management. In the last class, we have discussed the definition of portfolio management and the nature of portfolio management. So in the last class, we have discussed with examples. I hope you understood this. Even if you don't understand, no issue. We shall discuss through offline classes when you come to college after Christmas holidays. As per the instructions of Principal Madam, we are going to take online classes on 24th and 26th also. So from 27th, you can come to offline classes to college. So until then, you have to stay at home, have nice time with family members, enjoy with them, learn something from the teachers. Now I shall proceed to discuss the scope of portfolio management. Thank you. Now I will share the screen. Right, students? So the scope of portfolio management, I will increase the font so that it will be visible to all of you. Yeah, that's nice. స్కోప్ అంటే పరిధి అని అర్థం. స్కోప్ అంటే పరిధి. అంటే ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సబ్జెక్టు ఏమేమి అంశాలు కవర్ చేస్తుంది అని తెలుసుకోవడమే స్కోప్ అన్నమాట. ఎగ్జాంపుల్ బీకామ్ అనుకోండి. వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ బీకామ్ అంటే? బీకామ్ అంటే ఆల్మోస్ట్ బిజినెస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి అని అర్థం. మరి బిజినెస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి సార్ అంటే? బిజినెస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంటే బిజినెస్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఓకే, అకౌంటింగ్ ఉంటుంది, అకౌంటింగ్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, కార్పొరేట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, బిజినెస్ లాస్, ఓకే, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇట్లా ఇవన్నీ కూడా స్కోప్ అన్నమాట. బీకామ్ యొక్క స్కోప్ ఆ సబ్జెక్టులన్నీ వస్తాయి. ఎందుకంటే కమర్షియల్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అంటే కామర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడాను వస్తాయి. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ద స్కోప్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ పర్టికులర్లీ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్, భారతదేశం యొక్క మనం ఆ సిచ్యువేషన్లో తీసుకున్నప్పుడు, ఆ సందర్భంలో తీసుకున్నప్పుడు, ఓకేనా, the field of portfolio management has evolved significantly due to market growth, technological advancements, and changes in investor behavior. Okay, so దానికంటే ముందు portfolio management refers to the process of making decisions on investment mix and asset allocation to achieve specific financial goals. Specific financial goals అంటే ఒక నిర్దిష్టమైన ఆర్థిక లక్ష్యాలు అచీవ్ సాధించడానికి, ఒక నిర్దిష్టమైన ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి ఏమి దేనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ మిక్స్ అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ మిక్స్ అంటే పెట్టుబడి మిశ్రమం, అసెట్ అలొకేషన్, ఆస్తుల యొక్క పంపిణీ, ఎందులో ఎంత పెట్టుబడి పెట్టాలి అనేదే పెట్టుబడి మిశ్రమం. మరి ఎందులో ఎంత పెట్టాలి అంటే, ఎందులో ఎంత అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇగో ఏంటివి, ఈక్విటీ షేర్సా, లేదంటే మ్యూచువల్ ఫండ్సా, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్సా, అదే ఈక్విటీ అన్న స్టాక్స్ అన్న ఒకటే. వీటిలో ఎంత ఎంత అమౌంట్ ఎందులో పెట్టాలి, పెట్టుబడి పెట్టాలి అనేది అసెట్ అలొకేషన్. దాన్ని ఇన్వెస్ట్మెంట్ మిక్స్ అంటాం. ఓకేనా?
సో వీటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించిందే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అందులో భాగంగా సో ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ దేనిపైన ఎక్కువగా అభివృద్ధి చెందుతూ వస్తుంది అంటే మార్కెట్ గ్రోత్. మార్కెట్ గ్రోత్ అంటే ఇండియాలో మార్కెట్ అంటే ఇక్కడ మనం ఆర్థిక పరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని స్టాక్ ఎక్స్చేంజ్లను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ గ్రోత్ అని అంటాం. ఓకేనా? టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, ఆధునిక సాంకేతిక అభివృద్ధి, తర్వాత పెట్టుబడిదారి యొక్క ప్రవర్తన కూడా, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చాలా విస్తృతంగా అభివృద్ధి చెందింది. ఓకేనా? ద స్కోప్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇన్ ఇండియా కవర్స్ ఆస్పెక్ట్స్ లైక్, అంటే ఇండియాలో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ యొక్క పరిధి ఏ అంశాలను కవర్ చేస్తుందంటే అసెట్ అలొకేషన్, డైవర్సిఫికేషన్, అంటే ఒక దాంట్లో నష్టం వస్తే ఇంకొక దాంట్లో అయినా మనం నష్టాన్ని కవర్ చేసుకుందాము అనే ఉద్దేశంతో మనము ఇంకొక రంగంలో పెట్టుబడి పెడతాం, దాన్నే డైవర్సిఫికేషన్ అంటాం. రిస్క్ మేనేజ్మెంట్ అంటే మనకు వచ్చే ప్రమాదాన్ని ఎట్లా తగ్గించుకోవడానికి ట్రై చేయాలనేదే రిస్క్ మేనేజ్మెంట్. ఓకేనా? అండ్ ఇంక్రీజింగ్ పాపులారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అండ్ స్టాక్స్. ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట పెట్టుబడి పెట్టడానికి. ఓకే, స్టాక్తో పాటు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా అయినాయి, వాటిని ఈటీఎఫ్స్ అంటారు. ఓకే, సరే చూద్దాం ఏ రకంగా మన ఇండియాలో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎవల్యూషన్ అంటే ఏ రకంగా అభివృద్ధి చెందింది అనేది చూద్దాం. ఓకే, ఇనిషియలీ అంటే ప్రారంభంలో ఇండియన్ ఇన్వెస్టర్స్ ప్రిఫర్డ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, గవర్నమెంట్ బాండ్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్. అంటే ప్రారంభంలో అది మరీ ముఖ్యంగా 1990కి ముందు పెట్టుబడిదారులు పెట్టుబడి అంటే తమతో ఉన్న పొదుపును ఏ రకంగా పెట్టాలి అనుకునే వాళ్ళంటే ఎక్సెస్ మనీ, అంటే ఖర్చులు పోను మిగిలిన డబ్బును సేవింగ్స్ అంటాం కదా, దాన్నే మనము పెట్టుబడి అమౌంట్ అని చెప్పుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. దాన్ని ఎందులో పెట్టుబడి పెట్టేవాళ్ళంటే ఫిక్స్డ్ డిపాజిట్లో, బ్యాంకుల్లో. గవర్నమెంట్ బాండ్స్ అంటే గవర్నమెంట్ కూడాను ఖర్చులు పెట్టడానికి డబ్బు అవసరం అవుతుంది. అది ప్రజలకు బాండ్స్ జారీ చేసి బాండులను అమ్మి డబ్బు తీసుకుంటుంది అనమాట, దాని మీద వడ్డీ ఇస్తుంది. అలాంటివి కానీ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అని ఇట్లా చాలా స్కీమ్స్ ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో. వీటిలో పెట్టుబడి పెట్టేవాళ్ళు ప్రారంభంలో. హవెవర్ ఏది ఏమైనప్పటికీ since the 1990s as the Indian economy opened up and markets grew, there has been a shift towards more diversified investment avenues. ఎప్పుడైతే 1990లో ప్రధానమంత్రి పివి నరసింహారావు, మన ఆంధ్ర వ్యక్తే పివి నరసింహారావు, ఓకేనా, పివి నరసింహారావు, తర్వాత మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారు పిఎం అన్నమాట. ఓకే, మన్మోహన్ సింగ్ ఎఫ్ఎం అంటే ఫైనాన్స్ మినిస్టర్. వీళ్ళిద్దరూ పిఎం మరియు ఎఫ్ఎం గా ఉన్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్ మరియు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, అప్పుడు 1991లో ఒక పాలసీ అంటే ఎల్పిజి ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారు. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, తర్వాత గ్లోబలీకరణ, ప్రపంచీకరణ అంటాం మనం. ఈ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారో అది ఏం చేసిందంటే, ఇంతకుముందు చాలా కష్టపడేవాళ్ళు ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే, దానికి ఏం చేసింది, లిబరలైజేషన్, సరళీకరణ. ఎక్కువ ఆంక్షలు పెట్టుకోకుండా ఎవరైనా కంపెనీ స్టార్ట్ చేస్తామంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేవారు. తర్వాత ప్రైవేటీకరణ, ఎవరైనా అంటే చాలా సంస్థలన్నీ కూడాను పబ్లిక్కే అంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండేటివి. ఉద్యోగులు ఎలా ఉండేవాళ్ళంటే, ఏం మనకు వచ్చేది మనకు వస్తుంది కదా, ఎందుకు కష్టపడాలా అనే మనస్తత్వం ఉండేవాళ్ళు. ఏం చేసింది గవర్నమెంట్, ఇట్లయితే కాదు, అలసత్వం ఎక్కువైపోయింది ప్రజల్లో,
ముఖ్యంగా ఉద్యోగాల్లో. కాబట్టి ప్రైవేటైజ్ చేద్దాము అని చాలా ప్రభుత్వ కంపెనీలను ప్రైవేట్ వాళ్ళకు అమ్మేసింది. దాన్నే ప్రైవేటైజేషన్ అంటాం. దీన్నే డిజిన్వెస్ట్మెంట్ అని కూడా అంటారు. డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ అని అర్థం. అంటే ప్రభుత్వం తన యొక్క ఆధీనంలో ఉన్న వాటిని బయట పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చింది అనుకోండి, దట్ బికమ్స్ ప్రైవేటైజేషన్. అదొక్కటే కాదు, వేరే దేశాలతో మనము ఏదైనా వర్తకం చేయాలి అనుకుంటే చాలా అంశాలు ఉండేటివి. మనం అక్కడ నుంచి తెచ్చుకోవాలంటే పర్మిషన్ ప్లస్ విపరీతంగా పన్నులు విధించేవాళ్ళు. మనం ఇక్కడ నుంచి అమ్మాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా విపరీతంగా పన్నులు విధించడం ఇట్లా చేసేవాళ్ళు. ఎన్నో అంశాలు. దాన్ని సరళీకరించడానికి గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. వీటి వలన ఏమైందంటే ఫైనాన్షియల్ మార్కెట్స్లో బాగా అభివృద్ధి చెందాయి ఈ కాన్సెప్ట్ వలన. అంటే ద డెవలప్మెంట్ ఆఫ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ హ్యాస్ మేడ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీస్ అండ్ మోర్ యాక్సెసిబుల్. సో చాలా మంది అంతకుముందు చెప్పుకున్నాం కదా, పోస్ట్ ఆఫీసు, గవర్నమెంట్ బాంక్స్, ఫిక్స్డ్ డిపాజిట్సే. ఎప్పుడైతే సరళీకరణ స్టార్ట్ అయిందో ఈక్విటీ వాటాల్లోనూ పెట్టడం స్టార్ట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ అదొక్కటే కాదు, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే పబ్లిక్ లిమిటెడ్ ప్రవీణ్ ఎవరో అది డిస్టర్బ్ చేయొద్దు, అది అన్నోటేట్ చేయదు నాన్న. పబ్లిక్ కంపెనీలు ఉంటాయి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, ఇది డైరెక్ట్గా మనం ఎవరైనా కూడా పెట్టుబడి పెట్టవచ్చు ఇందులో. ఓకేనా? అలా కాకుండా ఈ పెట్టుబడి పెట్టడం వల్ల ఉన్నటువంటి వాటాలు ధరలు తగ్గిపోవడం కానీ పెరగడం కానీ జరుగుతాయి. అంటే హై రిస్క్ ఉంటుంది అనమాట. కానీ దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమొచ్చాయంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అని వచ్చాయి. ఇవేం చేస్తాయి? మ్యూచువల్ ఫండ్స్ను క్రియేట్ చేస్తాయి. యూనిట్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అంటే యూనిట్స్ అమ్ముతాయి అన్నమాట. ఇవి ఎవరికి అమ్ముతాయంటే పబ్లిక్కి అమ్ముతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి. ఓకేనా? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఇవి వాటాలను జారీ చేస్తాయి, ప్లస్ స్టాక్ మార్కెట్లోనూ వాటిని లిస్ట్ చేస్తారు. ఓకే, తర్వాత అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అని ఉంటాయి, వాటిని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అని కూడా అంటారు. ఓకే, అవి యూనిట్స్ అమ్ముతాయి. అంటే ఎవరికి అమ్ముతాయి అంటే పబ్లిక్ అమ్ముతాయి. అంటే ఈ పబ్లిక్ అంటే మనమే, మల్లికార్జున, మధుసూదను, తర్వాత ఇందుశ్రీ, లేదంటే కృపాస్పందన, లేదంటే శ్రీకళ, లేదా శ్రీలీల, లేదంటే దుర్గాబాయి, లేదంటే దుర్గా, ఇట్లా పబ్లిక్ అనమాట. ఈ పబ్లిక్ అంతా డైరెక్ట్గా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో పెట్టుబడి పెట్టకుండా మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్స్ కొంటామన్నమాట. దానివల్ల ఏమంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఏ కంపెనీ యొక్క వాటాలు పెట్టుబడి పెరగొచ్చు, తగ్గొచ్చు, ఇట్లాంటి ప్లాన్లో ఉంటారు. అంటే ఈ మనం ఈక్విటీ వాటాలు పెట్టినప్పుడు వచ్చే ఎక్కువ లాభాలు రావు, ఎక్కువ నష్టం రాదు ఈ మ్యూచువల్ ఫండ్స్ వలన. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఆ రకంగా నిర్వహించే కంపెనీలనే ఏఎంసి అంటారు. ఏఎంసి అంటే ఏమనుకున్నామని మనం? అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఓకేనా? అది. సో ఆ రకంగా ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయన్నమాట. ఓకే, సో ఇవి చిన్న చిన్న, మనం చెప్పాను కదా నేను మీకు, కేవలం మనం 500 ఉన్నా కూడా మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. అదే నువ్వు వాటాలు కొనాలంటే మినిమం వేలల్లో ఉండాలా. బట్ మ్యూచువల్ ఫండ్స్ వలన స్మాల్ ఇన్వెస్టర్స్ రకరకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి పెట్టడానికి స్కోప్ వచ్చిందనమాట. నెక్స్ట్, టెక్నాలజికల్ చేంజెస్, మార్పులు చాలా వచ్చాయి టెక్నాలజికల్. ముఖ్యంగా ఆన్లైన్ ట్రేడింగ్. ఇప్పుడు మనం యాప్లోనే ఏం జరుగుతుందనేది చెక్ చేసుకోవచ్చు. రోబో అడ్వైజరీ సర్వీసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవన్నీ కూడాను మనకు బాగా హెల్ప్ అయినాయి అన్నమాట. ఇది ఈ రకంగా మనకు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇండియాలో డెవలప్ కావడానికి ప్రధానమైన అంశాలు. ఒకటి ఫైనాన్షియల్ మార్కెట్స్, బిఎస్సి, ఎన్ఎస్సి, మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబో అడ్వైజరీ సర్వీసెస్. ఓకే, సెకండ్ వన్ చూడండి,
కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సార్ బాగానే ఉంది సార్, ఏంటి సార్ ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఏమేమి ఉంటాయంటే అసెట్ అలొకేషన్. ఆల్రెడీ చెప్పాను, మనము మన యొక్క డబ్బును స్టాక్స్లో, బాండ్స్లో, గోల్డ్లో పెట్టవచ్చు. అదే ఇండియాలో చూడండి, మిక్స్ ఆఫ్ లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఏంటి లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్ అంటే? లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే పెద్ద వేలల్లో మూలధనం ఉండే కంపెనీల వాటాలు అని అర్థం. మిడ్ క్యాప్ అంటే మధ్య తరహా, ఒక 500 కోట్లు 1000 కోట్లు మధ్య తరహాలో ఉండే మూలధనంతో స్టార్ట్ చేసిన కంపెనీల వాటాలు అని అర్థం. మీకు అర్థం కావడానికి అలా చెప్తున్నాను, ఓకేనా? మనం ఇంకా డీటెయిల్గా పోవాలి అంటే మనం ఏం చేయొచ్చు, మీనింగ్ అని జస్ట్ ఇట్లా గూగుల్కి వెళ్ళి వీ కెన్ జస్ట్ చెప్పాను చూడు, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ కదా, ఇది గవర్నమెంట్ బాండ్స్. మనం ఎప్పుడు కొనుక్కోవచ్చు, ఎప్పుడు అమ్మవచ్చు అనేది టైమింగ్ కూడా ఉంది చూడండి, టైమింగ్ కూడా ఉంది. ఓకే, 9 to చూడు, కాల్ మనీ, నోటీస్ మనీ, టర్మ్ మనీ 9 AM to 5 PM. ఓకే, అమెండెడ్ టైమింగ్ 10 to 2 అంట ఇప్పుడు. ఓకే, మార్కెట్ రెపో ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీ, కమర్షియల్ పేపర్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, ఇట్లా బాండ్స్ అన్నమాట. ప్రభుత్వం నుంచి కూడా మనం ప్రభుత్వం ఖర్చులు పెట్టడానికి డబ్బులు అవసరమవుతాయి కాబట్టి ఏం చేస్తుంది, కంపెనీలు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ బాండ్లు ఇష్యూ చేస్తుంది అనమాట. అది. సో ఇప్పుడు మనం దేన్ని డిస్కస్ చేసుకోవడానికి పోతున్నాము అంటే మిడ్ క్యాప్ స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్ మీనింగ్ అనుకుంటాం. ఏమొస్తుంది చూడు, ఏమంటా, large cap stocks are top 100 companies with high market value of around 20,000 crore each అంట. అయ్యి బాబోయ్, చూడు, లార్జ్ క్యాప్ అంటే మినిమం ఎంత, ఒక కంపెనీ వచ్చి ప్రవీణ్ డోంట్ డిస్టర్బ్, అది అన్నటేట్ చేయొద్దు, అది తీసేయి. మీరు జస్ట్ మొబైల్ ఏం టచ్ చేయొద్దండి మీరు మాట్లాడేటప్పుడు. థ్యాంక్ యూ. ఓకే, 20,000 కోట్లు ఒక కంపెనీ పెట్టుబడి అట్లా ఉంటుంది. అదే మిడ్ క్యాప్ అంటే చూడండి, అవేమంటే టాప్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ అంటారు. అవి ఏవి, 20,000 అంతకంటే ఎక్కువ ఏమి మార్కెట్ వాల్యూ ఉండేటివి. 20,000 అంతకంటే ఎక్కువ మార్కెట్ వాల్యూ ఉండే 100 కంపెనీల యొక్క వాల్యూనే మనం లార్జ్ క్యాప్ అంటాం. అదే మరి 101 నుంచి 250 కంపెనీలు ఉంటాయి. వీటి యొక్క క్యాపిటలైజేషన్ ఎంత ఉంటుందంటే 5,000 నుంచి 20,000 వరకు. 5,000 నుంచి 20,000 వరకు. మరి స్మాల్ క్యాప్ అంటే, స్మాల్ క్యాప్, లెట్ us see that also. స్మాల్ క్యాప్ మీకు అర్థం అవ్వాలి, లేకపోతే మనం what do you mean by small cap? Let us see that also. Mid cap companies, small cap funds. ఇక చూడండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ less than 5,000 crores. ఏవి అంటే ఇంకా 250 కంపెనీల పైన ఏవైనా కావచ్చు అవి. మొదటి 100 కంపెనీలు 20,000 కోట్ల పైన మార్కెట్ క్యాపిటలైజేషన్. 101 నుంచి 250 వరకు 5,000 పైన 20,000 లోపల ఉండే మార్కెట్ క్యాపిటలైజేషన్. సార్ ఇది మాకు అర్థం కాలేదు సార్, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి అంటే, అరే బాబు, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మొత్తం వాటాలు. ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో 2 కోట్లు వాటాలు ఉన్నాయి అనుకుందాం. 2 కోట్లు అంటే 2 పక్కన 7 సున్నాలు, అంతే కదా? ఓకే, అంతే కదా, 2. సో ఒక్కొక్క వాటా వచ్చి 100 ఉంది అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 200 crores అవుతుందా? అంతే, 200 crores అవుతుంది. 200 crores కాదు ఇక్కడ, 200 crores అంటే స్మాల్ క్యాప్ కింద వస్తుంది. అంటే ఒక కంపెనీ యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ ఎంతవరకు, 5,000 కోట్ల లోపల ఎంతన్నా ఉంది, లేదా స్మాల్ క్యాప్ కిందే. మరి 5,000 నుంచి 20,000 లోపల ఉండే మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ ఉంటే అది దాన్ని మిడ్ క్యాప్ అంటారు. మరి 20,000 కోట్ల పైన మార్కెట్ క్యాప్ అంటే దాన్ని ఏమంటామంటే
అదే లార్జ్ క్యాప్ అన్నమాట. సో అట్లా ఏమి లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ టు మేనేజ్ రిస్క్ అండ్ మేనేజ్. వీటిలో దేంట్లో అయినా పెట్టుబడి పెట్టవచ్చు మనం. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా పాయింట్స్ ఇవి? లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఇంకా అర్థం కాకపోతే ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి నేను ఆఫ్లైన్ క్లాస్లో ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లార్జ్ క్యాప్ స్టాక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి. ఇది కూడా చూడొచ్చు మీరు. వాట్ ఈస్ ద మార్కెట్ క్యాప్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చూద్దామా? రైట్, మార్కెట్ క్యాప్ ఆఫ్ రిలయన్స్ చూడు. ఓ దేవుడా, 16.53 ట్రిలియన్. 16.53 ట్రిలియన్ ఎప్పుడుది? ఈ రోజుది 16.53 ట్రిలియన్స్ అంట. మరి దాన్ని ఇన్ రూపీస్లో కొడదామా? డాలర్స్లో ఉందా? ఓకే, 16.53 ట్రిలియన్స్ అంట. ఇన్ క్రోర్స్లో చూద్దాం. ఇన్ క్రోర్స్లో హౌ మచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ట్రిలియన్ ఇన్ క్రోర్స్ అంటే ఇగో 1 ట్రిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 కోట్లు. ఇప్పుడు చెప్పండి, 16.53 లక్షల కోట్లు అని అర్థం. మనం లార్జ్ క్యాప్ అంటే ఏమనుకున్నాము? జస్ట్ 20,000 కోట్లు ఉంటే చాలు. కానీ రిలయన్స్ కంపెనీ, ఓ దేవుడా, 16.53 లక్షల కోట్ల వాల్యూ, మార్కెట్ వాల్యూ. అది ఎట్లా కొలుస్తారు అంటే అది దట్ ఈస్ మెజర్డ్. మనం ఎలా కొలుస్తామంటే, ఒక నిమిషం, అది మార్కెట్ వాల్యూ, ఈరోజు కంపెనీ యొక్క వాటాను ప్లస్ నంబర్ ఆఫ్ షేర్స్ అన్నమాట. దాని ఆధారంగా కొలుస్తారు. ఓకేనా, అసెట్ అలొకేషన్. నెక్స్ట్ డైవర్సిఫికేషన్ అంటే ఏమంటే, ఒక దాంట్లో అమ్మో నష్టం వస్తుందేమో అనే ప్రమాదం ఉంటే దాన్ని మనం వేరే వాటిలో పెట్టుబడి పెట్టడానికి ట్రై చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ స్ప్రెడ్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అక్రాస్ వేరియస్ సెక్టార్స్ ఆర్ టైప్స్ ఆఫ్ అసెట్స్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ లాస్. By diversifying, investors can protect themselves from sudden downturns in specific markets or sectors. దీనివల్ల ఏమి, మనం ఒక దాంట్లో నష్టం వచ్చినా దాన్ని కవర్ చేసుకోవడానికి మరొక దాంట్లో పెట్టుబడి పెడతాం కాబట్టి దాని వలన నష్టాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఏ పోర్ట్ఫోలియో మేనేజ్డ్ బై ఏ వెల్త్ మేనేజర్ మైట్ ఇంక్లూడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఐటీ సెక్టార్ లైక్ ఇన్ఫోసిస్, pharmaceuticals like Cipla, and banking like HDFC Bank, ensuring if one sector suffers, others may still perform well. Example, IT సెక్టార్లో ఎక్స్పోర్ట్స్ మాకొద్దు అని జో బైడెన్ ఉన్నాడు. బైడెన్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి, ఆయన మీ సాఫ్ట్వేర్ అప్లికేషన్సే వద్దు అన్నారనుకోండి పొరపాటున, దడేళ్ళ ఐటీ మొత్తం షేర్స్ అన్ని పడిపోతాయి. అదే నీవు ఫార్మా కంపెనీలోను ప్లస్ బ్యాంకింగ్ సెక్టార్లో పెట్టుబడి పెట్టినావు అనుకో, నువ్వు ఇక్కడ పెట్టిన పెట్టుబడి నష్టపోయినా వీటిలో లాభం వలన నీకు అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ డైవర్సిఫికేషన్. ఓకే, ఇక రిస్క్ మేనేజింగ్ రిస్క్ ఈజ్ ఎసెన్షియల్ ఎస్పెషల్లీ ఇన్ ఏ వొలటైల్ మార్కెట్ లైక్ ఇండియా. ఏ పోర్ట్ఫోలియో మేనేజర్ ఆఫన్ యూజ్ టూల్స్ సచ్ యాజ్ డైవర్సిఫికేషన్, హెడ్జింగ్ ఆర్ ఇన్సూరెన్స్ టు ప్రొటెక్ట్ అగెన్స్ట్ మార్కెట్ స్వింగ్స్. ఓకేనా, డైవర్సిఫికేషన్ కానీ, హెడ్జింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, అంటే నష్టం వస్తే ఇన్సూరెన్స్ ద్వారా కూడాను మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి రిస్క్ను మేనేజ్ చేసుకునే సహాయాన్ని మనము తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, డ్యూరింగ్ COVID-19 pandemic, portfolio managers who included gold or government bonds in their clients' portfolios were able to reduce the impact of stock market crash. COVID-19 అప్పుడు చాలా మంది గోల్డ్లో పెట్టుబడి పెట్టి రిస్క్ను తగ్గించుకోవడానికి ట్రై చేశారంట, మార్కెట్ మొత్తం కుప్పకూలిపోయినప్పుడు. ఓకేనా, టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. In India, portfolio management is offered in two major ways. Okay, active portfolio, passive portfolio. ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసామను. వాట్ ఈజ్ యాక్టివ్ పోర్ట్ఫోలియో అంటే ఏమి, హై పర్ఫార్మింగ్ స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, టాటా, టీసీఎస్లో కానీ బాగా రీసెర్చ్ చేసి డైరెక్ట్గా పెట్టుబడి పెడితే యాక్టివ్ పోర్ట్ఫోలియో అంటాము.
అదే మరి ప్యాసివ్ పోర్ట్ఫోలియో అంటే డైరెక్ట్గా మనం నేరుగా ఇండివిజువల్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టకుండా ఏం చేస్తాం మనము నిఫ్టీ 50 కానీ సెన్సెక్స్ అంటే 30 కంపెనీ ఇండెక్స్ అనమాట. సెన్సెక్స్ అంటే బిఎస్సి, ఎన్ఎస్సిది నిఫ్టీ 50, సెన్సెక్స్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క 30 కంపెనీల యొక్క యావరేజ్ వెయిటెడ్ ఇండెక్స్ అనమాట ఇది. వాటిలో మనం పెట్టుబడి పెట్టినాం అనుకో, ఓవరాల్గా 30 కంపెనీలో పెట్టుబడి పెట్టడం కింద లెక్క అవుతుంది అనమాట. మార్కెట్ పెరుగుతూ ఉంటే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. బట్ ఒక ఇండివిజువల్ స్టాక్లో పెడితే వచ్చేంత నష్టం కానీ లాభం కానీ రావు. అది ప్యాసివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ యొక్క అడ్వాంటేజ్. ఎగ్జాంపుల్ చూడండి, ఏ మ్యూచువల్ ఫండ్ లైక్ ఎస్బీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యాసివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ as it simply track the performance of index Nifty 50 index. Nifty 50 index ను అంటే వెయిటెడ్ యావరేజ్ ఇండెక్స్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని పోతుంది. ఇండివిజువల్ కంపెనీలో పెట్టుబడి పెట్టాం మనం. ఓవరాల్గా ఆ 50 కంపెనీల యొక్క ఇంపాక్ట్ని తీసుకుంటుంది. దాని యొక్క ఇంపాక్టే మన పెట్టుబడి మీద ఉంటుంది. అది అర్థం. ఓకే, నెక్స్ట్ 4th వన్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. ఎప్పటికప్పుడు ప్రభుత్వం విధించే విధి విధానాల వలన కూడాను మనము బాగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఇండియాలో సెబీ చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. ఇట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ను నియంత్రిస్తుంది. SEBI ensure that portfolio managers act in the best interest of investors, maintain transparency and follow ethical standards. సో ఎప్పటికప్పుడు సెబీ ఏం చేస్తుందంటే ఎప్పుడూ కూడాను ఈ పోర్ట్ఫోలియో మేనేజర్లు పెట్టుబడిదారులు అంటే చిన్న చిన్న పొదుపుదారులు, మదుపరులు అంటారు తెలుగులో, మదుపరులకు అనుగుణంగా, వాళ్ళకు అనుకూలంగా, ప్లస్ వాళ్ళ ప్రతి అంశము తెలిసే విధంగా, దాన్నే పారదర్శకత అంటాము. అన్ని విషయాలు తెలిసే విధంగా, మరియు ఎథికల్ స్టాండర్డ్స్, నీతివంతంగా వాళ్ళకు సేవలు అందించేటట్టుగా చేయమని సెబీ ఆదేశిస్తుంది. సెబీ గైడ్ లైన్స్ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు ప్రొవైడ్ చేస్తుంది. పోర్ట్ఫోలియో మేనేజర్సు ఈ పారదర్శకత విషయంలో కావచ్చు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్స్కు చేరవేయడంలో కావచ్చు, నీతివంతంగా ఉండడంలో కావచ్చు. దాంతోపాటుగా టాక్సేషన్. ఇన్ ఇండియా ద ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫ్రమ్ స్టాక్స్ ఆర్ ట్యాక్స్ డిఫరెంట్లీ దాన్ షార్ట్ టర్మ్ గెయిన్స్. సో పన్నుల విధానం డిఫరెంట్గా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలకు ఒక రకంగా ఉంటే, స్వల్పకాలిక పెట్టుబడి లాభాలకు ఒక రకంగా ఉంటుంది. వాటిని కూడా మనం ఉపయోగించుకొని మన యొక్క పన్ను బాధ్యతను తగ్గించుకోవడానికి ట్రై చేయవచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ అన్ ఇన్వెస్టర్ స్టాక్స్ దట్ క్వాలిఫై ఫర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ హెల్డ్ మోర్ దాన్ ఏ ఇయర్, దేర్ పోర్ట్ఫోలియో విల్ బి మోర్ ట్యాక్స్ ఎఫిషియంట్. దీర్ఘకాలిక పెట్టుబడి లాభాల వలన స్టాక్స్ సంబంధించి మనకు ట్యాక్స్ తక్కువగా ఉంటుందనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం అన్నమాట. ఇక ఛాలెంజెస్, లాస్ట్ వన్ we are going to discuss. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో సవాళ్ళు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. అది ఏంటనేది చూద్దాం. ఎన్నో అవకాశాలతో పాటుగా సవాళ్ళు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మార్కెట్ వొలాటిలిటీ అంటే, వొలాటైల్ అంటే ఇప్పుడు సముద్రంలో అలలు ఎలా ఉంటాయి? ఒడ్డు దగ్గర ప్రశాంతంగా ఉంటాయా? వచ్చి అడను నువ్వు నిలబడుకుంటే నిన్ను దొబ్బేసుకున్నా బయటకన్నా దొబ్బేస్తాయి. ఓకే, ఇంకొక పెద్ద అల వస్తుంది, నువ్వు పడిపోయింటావు, వచ్చి లోపల తీసుకెళ్తుంది. ఇట్లా ఏం జరుగుతుంది ఇక్కడ? ఒడ్డు బయటకన్నా పడేస్తుంది, లేదంటే మళ్ళీ లోపలికన్నా తీసుకెళ్తుంది. అట్లనే బుల్లిష్గా అన్నా ఉంటుంది, బేరిష్గా అన్నా ఉంటుంది మార్కెట్. ఓకేనా? అది దేనివల్ల అట్లా అవుతుంది అంటే, ఇగో పొలిటికల్ చేంజెస్, రాజకీయ కారణాలు కావచ్చు, రాజకీయ అస్థిరత కావచ్చు, ప్రపంచ అంశాలు కావచ్చు, లేదంటే కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ కూడా కావచ్చు. డాలర్ అంటే మన యొక్క ఇండియన్ కరెన్సీ ఇంగ్లాండ్ పౌండ్తో కావచ్చు, అమెరికన్ డాలర్తో కావచ్చు, చైనా
యాన్‌తో కావచ్చు, జపాన్ యెన్‌తో కావచ్చు. ఇట్లా కరెన్సీస్‌తో కూడాను మార్కెట్ వాటితో పోటీ పడినప్పుడు కూడాను మార్కెట్‌లో వొలాటిలిటీ ఉంటుంది. దానివల్ల అనిశ్చితి ఉంటుంది. సో, ఇవన్నీ కూడాను పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ ఎప్పటికప్పుడు మంచి వ్యూహాలు రచించి వాటితో అలాంటి విషయాలలో, అలాంటి సమస్యలతో కోపప్ కావడానికి, తట్టుకోవడానికి ఇలాంటి అనిశ్చిత స్థితిని తట్టుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ లిటరసీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఆర్థికంగా మనకు జస్ట్ చదవడానికి, రాయడానికి వస్తేనే అక్షరాస్యులం కాదు మనము. మరీ ముఖ్యంగా డబ్బుకు సంబంధించి మనలో ప్రతి ఒక్కరికి ఆర్థిక అక్షరాస్యత ఉండాల. దాన్నే ఇంగ్లీష్‌లో ఫైనాన్షియల్ లిటరసీ అంటాం. సో, చాలామంది పెట్టుబడిదారులకు, ఇండియాలో ఉండే వాళ్ళకు ఈ స్టాక్స్ మీద, లేదంటే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ మీద ఏమాత్రం అవగాహన లేదు. దానివల్లనే చాలా ఇబ్బంది పడతాం. ఓకేనా? అందుకనే పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ల యొక్క హెల్ప్ తీసుకొని మనం ప్రతి అంశము తెలుసుకోవడానికి ట్రై చేయాలా. ఓకేనా? దాంతో పాటు లాస్ట్ వన్ ఏమంటే సడెన్ చేంజెస్ ఇన్ టాక్సేషన్ ఆర్ రెగ్యులేషన్స్ కెన్ ఇంపాక్ట్ పోర్ట్‌ఫోలియో పెర్ఫార్మన్స్. మనం పెట్టుబడి పెట్టిన అంశం దేనిపైన దేనివల్ల ప్రభావం పొందుతుంది అంటే, ప్రభుత్వం యొక్క ఉన్నట్టుండి ఏదైనా పన్నుకు సంబంధించి గానీ, లేదంటే వేరే ఏదైనా నిబంధన గానీ వెంటనే తీసుకుంటే దాని యొక్క ఇంపాక్ట్ గూడాను మన యొక్క పెట్టుబడి పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఇవి కొన్ని ఛాలెంజెస్. ఇక సవాళ్ళకొస్తే గ్రోయింగ్ మిడిల్ క్లాస్. చాలామంది మధ్య తరగతి వ్యక్తులందరూ కూడాను ఇప్పుడు మంచి మనమంతా గూడాను మీలో చాలామంది పెట్టుబడి పెట్టడానికి ఎగ్జాంపుల్ నిన్న జగదీష్ గురించి చెప్పారు మీరు. ఓకేనా? సో, ఇట్లా కొంతమంది ఆసక్తి చూపుతున్నారు పెట్టుబడి పెట్టడానికి. ఓకే. రాబోయే రోజుల్లో లార్జర్ కస్టమర్ బేసు పోర్ట్‌ఫోలియో మేనేజర్ దగ్గరికి రాబోతున్నారు. వాళ్ళ సలహాలు తీసుకోబోతున్నారు. పెట్టుబడి పెట్టబోతున్నారు. కాబట్టి దానికి కారణం ఏంటంటే, మధ్య తరగతి చెందిన ప్రజానీకం బాగా ఆదాయాలు సంపాదిస్తూ ఏమి పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ చేయబోతున్నారు అనేది ఒక మంచి అవకాశం. మరొకటేమంటే పాపులారిటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్. ఈ మధ్య కాలంలో రిస్క్ ఎక్కువ తీసుకోకూడదనుకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు. దాంతో పాటు ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం మనం నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, వాటిలో ఓవరాల్‌గా వెయిటెడ్ యావరేజ్ పైన బేస్ చేసుకున్నవి. సో, ద రైజ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ in India present more opportunities for both passive and active portfolio management. So this is all about today's class, dear students. I hope I have made you to understand the concepts, particularly the nature of portfolio management and the scope of portfolio management. Thank you so much for your patient listening. Thank you.